అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి 28, 29, 30, 31 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో మీరు 5 రకాలైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితానికి సంబంధించిన మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, సాక్షాత్తు ఆ బ్రహ్మంగారే చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ సింహరాశి వారు నిజంగా మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే సాక్షాత్తు మీ గురించి బ్రహ్మంగారే చెప్పినటువంటి మాటలు మీరు ఇవి విన్నట్లయితే మీరు నిజంగా ఆశ్చర్యానికి గురవుతారు. అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి పనులు, వాటి వల్ల మీకు వచ్చేటటువంటి లాభాలు, మీ జీవితం అనేది, మీ భవిష్యత్ అనేది ఎలా బంగారమయమవుతుంది, మీరు కోట్లు సంపాదించుకునేటటువంటి అవకాశం ఎలా వస్తుంది, అసలు ఏ పరిహారం చేసుకోవాలి, ఆ చెట్టు ఏంటి, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి విషయాలు చెప్పుకుంటూ పోతే ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో వల్ల మీకు 100కి 1000% ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. లాభం మాత్రమే ఉంటుంది, ఎటువంటి నష్టం కూడా ఉండదు. టైం వేస్ట్ అంతకంట కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఈ వీడియోస్ మళ్ళీ మీకు దొరకవు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సపోర్ట్ని ఇవ్వండి. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారి మీద చాలా పుష్కలంగా ఉందన్నమాట. సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం ఉంటుంది. అలాగే వీరి జాతక పరంగా వీరికి కష్టాలు, నష్టాలు అనేవి గట్టిగానే వస్తున్నాయి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల చాలా వరకు కూడా వీడిని పెద్దగా ఇబ్బంది మాత్రం పెట్టలేమని చెప్పి మనకిక్కడ బ్రహ్మంగారి స్వయంగా చెప్పినటువంటి మాట. మనకేదైనా సరే పెద్ద మహానుభావులు ఏ మాట కూడా ఊరికి కదా చెప్పరు కదా. సింహరాశి అంటేనే సింహం అన్నమాట. సింహం అయితే ఎంత గంభీరంగా, ఎంత తెలివిగా ఉంటుందో మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి శివుని యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉందన్నమాట. అడవిలో చూడండి, పులులు, నక్కలు, గుంటలు, తోడేళ్ళు, ఏనుగులు ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రారాజుగా సింహం అని చెప్పాలి. అది కేవలం సింహం మాత్రమే. ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ధైర్యం కానీ, సింహానికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ, సింహానికి ఉన్నటువంటి గర్వము, పొగరు, ఇలా ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. అన్నిటికీ మించి ధైర్యం ఉంటుంది. ఎక్కడ కూడా తగ్గకుండా అడుగులు ముందుకు వెయ్యడమే తప్ప వెనక్కి వేయడం అనేది సింహం యొక్క చరిత్రలో లేదు. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు. చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి దగ్గర ఉంటాయి. వీరి దగ్గర పొగరు, అహంకారము, గర్వం, అందము, ముక్కుసూటితనం కానివ్వండి, కోపం విషయంలో ఇట్లా ప్రతిదీ కనుక మనం పోల్చుకుంటే సింహాలకు ఏ మాత్రం కూడా తగ్గరు కూడా. సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎక్కడ కూడా తగ్గరన్నమాట. ఆఖరికి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా ధైర్యంగా ఉంటారు. ఇలా ప్రతీది కూడా వారి రక్తంలోనే ఉంటుందని ఎన్నో రకాలైనటువంటి ధైర్యము, పొగరు, ఇలా ప్రతీది కూడా సింహరాశి వారికి ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వారు మేము జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, మేము మంచిగా ఎదగాలి అనేటటువంటి ఒక తాపత్రయంతో ఎంత కష్టం చేయడానికైనా సరే ఇష్టంగా ఉంటారు.
అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరం, తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద మాకు కావాలి, మా కుటుంబం మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, వారి యొక్క శ్రేయస్సు, సంతోషం మరియు అవసరాలు శ్రద్ధగా చూసుకోవాలి, వారి వారి యొక్క ఆరోగ్యానికి అవసరమైన సహాయం అందించడం, మేము నలుగురిలో ఎక్కడో ఒక మూల కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలి, మేమే ఉండాలి, పలానా వారంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు, సమాజంలో ఒక మంచి హోదా, గౌరవం, మంచి స్టేటస్ ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు. వీరికి ఏంటంటే ఒక 25 సంవత్సరాల వయసు వరకు కూడా వీరి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు చూశారు ఈ సింహరాశి వారు. ఎందుకంటే అవన్నీ చూడబట్టి వీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా తయారయ్యన్నమాట. అంటే వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి, ఆ పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి బాధలు కానివ్వండి, కొన్నైతే మనుషులు సృష్టించినటువంటి బాధలు, మనుషులు చేసినటువంటి అవమానాలనేవి వీరికి గట్టిగా గుండెకి తగిలాయని చెప్పవచ్చు. అలాంటి వాటి వల్ల మీరేంటంటే జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక రేంజ్లో ఉండాలి కాబట్టి అలాంటి డబ్బును మనం సంపాదించాలి. ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో ఏదైనా సరే సాధించగలం, ఏదైనా కొనగలం. కొండ మీద కోతనైనా సరే తీసుకొచ్చేటటువంటి శక్తి ఒక డబ్బుకే ఉంటుందని మీరు భావిస్తారు. అందుకే వీరు అలాంటి హుందాతనమును రావాలని జనాలు మమ్మల్ని ఇంతలా అవమానించారు కదా, వారికి మేము బుద్ధి చెప్పాలి. మేము చిన్న వయసులో చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఇవాళ రోజున ఇంత స్ట్రాంగ్గా తయారైనమాట. అలాగే అంత పట్టుదలతో కూడా వీరు సంపాదిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వీరి యొక్క ప్లానింగ్ కానీ, వీరి యొక్క ప్రణాళికలు కానీ, ఇన్నాళ్ళ నుంచి వీరు చేసిన కష్టానికి తగినటువంటి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా వస్తుందన్నమాట. ఈ సింహరాశి వ్యక్తులు వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి నేర్చుకునేటటువంటి అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు, జనాలు నేర్పించినటువంటి పాఠాలు అవన్నీ కూడా మంచి పట్టుదలతో తీసుకొని వాళ్ళు కష్టపడి మంచి స్టేజ్కి వచ్చారు. అంటే మంచి సక్సెస్లో ఉంటారు. అసలు ఇంతకు ముందు కూడా ఏమీ లేని వాళ్ళగా ఏంట్రా బాబు ఇంత సంపాదించారో, ఏం చేశారో, అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా వచ్చింది, ఇంత టాలెంటెడ్గా ఉన్నారేంటని చెప్పి జనాలు కూడా ముక్కును వేలేసుకున్నట్లుగా వీరి యొక్క సంపాదన కానివ్వండి ప్రతిదీ కూడా బాగా కలిసి వచ్చి ఒక మంచి స్టేజ్లో ఉంటారు. ఎవరైతే వీరిని అవమానించారో అలాంటి వారే వీరి దగ్గరికి వచ్చి వీరి యొక్క శక్తి సామర్థ్యాలను, వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగినటువంటి ఎదుగుదలను వీటన్నిటిని కూడా గుర్తించి వీరి దగ్గరికి వచ్చి వీరి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అంటే వీరి దగ్గరికి వచ్చి మంచిగా పొగడ్డం, వీరి దగ్గర చేరేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరేంటంటే ఎవరైతే అలా మిమ్మల్ని ఇబ్బందుల్లో, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వారు దగ్గరికి వచ్చారు కదని చెప్పి హక్కును చేర్చుకోకుండా వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచేయండి. అలాంటి వ్యక్తులను పక్కన పెట్టేసేయండి. ఎప్పటికైనా సరే అంటే చిన్న వయసులో తెలిసి తెలియక ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి ఉండవచ్చు. అలాంటి దానివల్లే మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు పొరపాటును కూడా మళ్ళీ అలాంటి పొరపాటుని చేయవద్దు. ఎప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేసేయండి. ఏదైనా కష్టం కానీ, ఏదైనా సరే ఈ చెప్పుకోలేని బాధలు ప్రతి మనిషికి కూడా ఉంటాయి. ఎంత కోటీశ్వరుడికైనా సరేనండి, చెట్టు కింద ఉండే వాళ్ళ దగ్గర నుంచి కారులో తిరిగే కోటీశ్వరుల దగ్గర కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగ్గ కష్టాలు వరకు ఉంటూనే ఉంటాయి. చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి ఉంటాయి. అలాంటి కష్టాలు ఏంటంటే చుట్టూ ఉండేటటువంటి ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని బాగా మాట్లాడుతున్నారు, నమ్మకంగా ఉన్నారని చెప్పి మనం ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటున్నాము. ఏంటంటే ప్రతి విషయము కూడా, ప్రతి ఒక్క రహస్యం కూడా, మన పర్సనల్ విషయం కూడా వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటానమాట. అలా చెప్పినప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఈరోజు ఉన్న మంచి అసలు రేపటి ఉండదు కదా, కాసేపటికి ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. కాబట్టి వీళ్ళ యొక్క బుద్ధులు లక్షణానికి ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాయి. అంటే మనుషుల లక్షణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మంచి ఉండొచ్చు అంటే ఈరోజు మనకు మంచిగానే ఉండొచ్చు, రేపు మీ మధ్య ఏదో చిన్న గొడవ వచ్చి
మధ్య పగ రావచ్చు, ఎవరైనా సరే మూడో వ్యక్తి వల్ల ఏదైనా సరే ఒక సమస్య రావచ్చు, నిందల పాలైపోవచ్చు. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా మీ యొక్క రహస్యాలు, మీ యొక్క బలం బలహీనతలు చెప్పుకొని ఇప్పుడు ఉన్నటువంటి రోజులు రేపు ఉండదు. కాబట్టి ఇలా మీరు చెప్పుకున్నారంటే ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. మన జుట్టు తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పర్సనల్ మాటలు అనేవి బయట వాళ్ళకి ఎవరు కూడా చెప్పవద్దు. ఏదైనా ఉంటే మీ భార్య భర్తలు ఒకరికొకరు లేదంటే మీ తల్లిదండ్రులకు చెప్పుకోండి. ఆఖరికి తోడబుట్టినోళ్ళకు కూడా చెప్పుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ముందు వాళ్ళే ఉన్నారు. అందరికీ అనట్లేదండి, అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. తోడబుట్టిన వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు బాగుంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నదమ్ములు ఒకరికొకరు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. ఏదో ఒకటి నష్టాలు చేసేసి ఇబ్బందులు పెట్టేసి ఎంతోమంది అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, బంధువుల్లోనే మనమంతా చూడలేని వారు ఉన్నారు. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలా చూసుకుంటూ పోతే చాలా మందిలో కూడా ఎక్కువగా ఈ రోజుల్లో ఇలానే ఉంటున్నారు. కాబట్టి మీకు జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే ఈ సింహరాశి వారు ఏంటంటే ప్రేమ విషయంలో కూడా ఎక్కువగా సమస్యలు ఉంటాయి. ప్రేమించుకుంటూ ఉంటారు. మగవారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అందమైనటువంటి నచ్చిన అమ్మాయిని ఇష్టపడడం, ప్రేమించడం, వారిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నచ్చిన అబ్బాయిని ఇష్టపడడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఇలా వీరికి ఏంటంటే కొంచెం ప్రేమకు సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే తరచుగా ప్రతిరోజు కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. దానివల్ల కొంచెం మానసికంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ప్రేమ విషయాల్లో ఆచితూచి నిర్ణయం అనేది తీసుకోండి. దాదాపుగా ఇద్దరిలో కూడా ఒక స్ట్రాంగ్నెస్ మీ ఇద్దరిలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని మీ యొక్క ప్రేమను పెళ్లి దాకా తీసుకుని వెళ్ళడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గే అవకాశం అనేది ఉంది. అయితే ఈ సింహరాశి వారు మీరు వినబోయేటటువంటి 5 రకాల గుడ్ న్యూస్లు ఏంటంటే, మీకు గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల గురు బలం పెరిగింది. కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే పట్టిందల్లా కూడా బంగారం అవ్వబోతుందన్నమాట. అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది. మీ జీవితంలో కొత్త మార్పులు చేర్పులు చేసుకోవడానికి మంచి అవకాశం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. డబ్బులు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా డబ్బు విషయంలో మీరు బెటర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ధన వర్షం కూడా కురుస్తుంది. అయితే ఈ రాశి పరంగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా సరే మీకు మంచిగా విజయం అనేది ఉంటుంది. ఈ 4 రోజులు కూడా మీరు చాలా బిజీగా ఉంటారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ 4 రోజుల్లో ఒక రోజు మీరు ఏదైనా సరే ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణం అనేది ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ఖచ్చితంగా ప్రమోషన్ రావడం, అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి మంచిగా లాభాలు రావడం అనేది జరుగుతుంది. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఏ కోరికల కోసం అయితే ఎదురు చూస్తున్నారో అలాంటి కోరికను ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకేంటంటే ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల, ఆ శివుని యొక్క ఆశీర్వాదం, అలాగే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు మంచి మంచి అవకాశాలనేవి వస్తాయి. కాబట్టి ఇంతవరకు కూడా మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా ఇంకా కష్టపడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి. మీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీకున్నటువంటి తెలివి అవసరమైనటువంటి పనులకు ఉపయోగించి ఆ టాలెంట్ ద్వారా ₹1 సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే ₹1 అనేది వెనకేసుకోవాలి. ఎప్పుడు కూడా పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగా ఉండవు కదా. లక్ష్మీ అమ్మవారు చంచలమైనది, లక్ష్మీదేవి చంచలమైనది. కాబట్టి డబ్బు సంపాదించేటప్పుడు అలాగే ఖర్చు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓపిక ఉన్నప్పుడే మనం డబ్బును ఎన్నో రకాలైనటువంటి మార్గాలతో జాగ్రత్త అనేది చేసుకోవాలి.
అలా కష్టపడితేనే కానీ ఒక రూపాయి ఎవ్వరికి కూడా రావట్లేదు. కాబట్టి రూపాయి ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని రూపాయి అనేది మనం ఖర్చు చేయడం అవసరమా లేదని చెప్పి జాగ్రత్తగా మీరు ఖర్చు చేయడం వల్ల మీకు చాలా వరకు కూడా మంచిగా ఆదాయం అనేది ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ రాశి పరంగా మంచిగా అంటే గృహ నిర్మాణం చేసుకునే యోగం ఉంటుంది. ఒక ఫ్లాట్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే భూమి రూపంలో కానీ పొలం రూపంలో కానీ లేదా బంగారం ఏదైనా సరే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 4 రోజుల్లో ఏదో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఇక సింహరాశి విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. మీరు కష్టపడి చదివిన దానికి తగ్గట్టుగా మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే దీనివల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళికలు సిద్ధం చేయడం అనేది ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నా సరే మీరు సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇంకా మీకు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఎందుకంటే మానసిక ఆరోగ్యాన్ని బట్టి మన శారీరక ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారికి కొంచెం స్త్రీల వల్ల ఇబ్బందులున్నాయండి. అంటే ఎవరైనా సరే పరాయ స్త్రీలు కొంచెం ఎక్కువగా మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం, అంటే మీ వైపు తదేకంగా గమనించడం ఇలాంటివి చేస్తుంటే వారిని మీరు దూరంగా పెట్టండి. భార్య భర్తల మధ్య ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే సంసారం అనేటటువంటి సాగరంలో మనం సర్దుకుపోతేనే అది సంసారం అవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మానసిక మనస్పర్ధలు అనేవి తొలగిపోయి మంచిగా ప్రేమగా ఉంటారని చెప్పి మనం ఇక్కడైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికి కోట్ల ఖజానా లభిస్తుందని చెప్పుకున్నాం కదా, అదేంటంటే రావి చెట్టు. రావి చెట్టు గురించి మనందరికీ కూడా తెలిసిందే కదండి. రావి చెట్టు మహిమ అనేది మామూలుది కాదు. రావి చెట్టును మనం సాక్షాత్తు దేవతా వృక్షంగా పరిగణిస్తూ ఉంటాము. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఆ పరమశివునికి ప్రీతికరమైనటువంటి చెట్టు అన్నమాట. ఆ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభిస్తుందని చెప్పుకున్నాము. అయితే కోట్ల ఖజానా అంటే చెట్టు దగ్గర కోట్లు దొరుకుతాయా అంటే కాదండి. చెట్టు దగ్గర మీరు చిన్న పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. 4 వైపుల నుంచి కూడా ధనం వచ్చి మీరు ఇంకా ఇంకా సక్సెస్లో ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రావి చెట్టుకి శాస్త్రాలు కూడా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్ద పేరుందండి. అలాంటి రావి చెట్టు దగ్గర మీరు చిన్న పరిహారం అనేది చేయాలి. మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తల స్నానం చేసి మంచిగా ఎరుపు లేదా తెలుపు లేదా పసుపు రంగు బట్టలనేవి మీరు ధరించి రావి చెట్టు దగ్గరికి వచ్చి ఒక గ్లాసు పాలను తీసుకుని వెళ్ళాలి. ఈ పరిహారం వచ్చేటప్పటికి సోమవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అలా తీసుకెళ్ళి ఆ చెట్టుకి కాస్తంత పసుపు కుంకుమ బొట్లు పెట్టి, ఒకవేళ మగవాళ్ళైతే కుదరలేదు అనుకోండి, మామూలుగానే ఆ చెట్టుకు గ్లాస్ పాలను పోసేయండి. అలా ఆ పాలను పోసి చెట్టును తాకి చెట్టు చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఆ చెట్టును తాకినప్పుడు మీరేంటంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చెప్పి, ఆ మంత్రాన్ని మీకు అవకాశం ఉంటే ఆ చెట్టు దగ్గరే ఒక 5 లేదా ఒక 10 నిమిషాలు కూర్చొని 108 సార్లు ఆ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు, కష్టాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మీకు నిజంగా కోట్లు సంపాదించుకునేటటువంటి అవకాశం మీ జీవితంలో వస్తుందన్నమాట. ప్రతిదీ కూడా మంచి జరగడానికి, శుభవార్తలు వినడానికి, మీకు ఇంకా చాలా రకాలైన గుడ్ న్యూస్లు వినడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం అనేది చేసేయండి. మీకు కోట్ల ఖజానా అనేది వస్తుంది. మీరే చూసి ఆశ్చర్యపోతారు. డబ్బు పరంగా ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి. అలాగే మీరేంటంటే శుక్రవారం పూట కూడా ఖచ్చితంగా ఇంట్లో అంటే మహాలక్ష్మి తల్లికి పూజ చేయండి. దీప ధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడం ఇలాంటివి చేయండి. అలాగే పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం ఇలాంటివి వేసి ఆ తల్లికి పూజలు చేసి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి.
ఇలా చేయడం వల్ల మీ జీవిత పరంగా ఉన్నటువంటి సమస్యల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామం యొక్క స్తోత్రం అనేది చదువుతూ ఉండండి. మంగళవారం పూట మీకు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి ఇలాంటివి చేయడం వల్ల మీ జీవితంలో మంచిగా సక్సెస్లోకి రావడం అనేది అవకాశం ఉంటుంది. మీ మీద ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం అనేది పోతుంది. జీవిత పరంగా మీకున్నటువంటి అంటే చిన్న చిన్న ఏదైనా దోషాలు కానీ సమస్యలు కానీ పితృదోషాలు కానీ నాగ దోషాలు కానీ సర్ప దోషాలు కానీ ఇలాంటివి ఏదైనా సరే కాల సర్ప దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 3-4 రోజుల్లో మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇవి తప్పనిసరిగా చేయండి. ఇలా చేయడం వల్ల సింహరాశి వారి జీవితంలో ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. ఈ సింహరాశి వారికి ఇక తిరిగే ఉండదు. తెలుసుకున్నారు కదండి సింహరాశి వారి గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.